హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సూపర్ న్యాచురల్ హారర్ బుక్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ స్టోరీ విందాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే సురేష్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను యాంటిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. అతని దగ్గరే రతన్ అనే వ్యక్తి పనిచేస్తూ ఏమైనా కొత్త విగ్రహాలు వస్తే సెట్ చేస్తాడు. ఈ రోజు సురేష్ కి హెల్త్ ఎందుకో ఖరాబ్ అవుతుంది. అందుకే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్లే ముందు రతన్ కి షాప్ ని క్లోజ్ చేసి వెళ్ళమని చెప్తాడు. సురేష్ వెళ్ళిపోయిన తర్వాత రతన్ కొత్తగా వచ్చిన ఒక యూనిక్ విగ్రహాన్ని లోపల పెట్టేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఏదో డిఫరెంట్ గా సౌండ్ వినిపిస్తుంది. సో ఏంటో చూద్దామని ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఒక లేడీ కనిపిస్తుంది. తను చూడ్డానికి దయ్యంలాగా కాకుండా దేవతలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో తను నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని గట్టి గట్టిగా అరుస్తూ చెప్తుంటే రతన్ చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఈ మూవీ హీరో అతన్ని చూపిస్తారు. అతను ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే అతనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్ గా అతనికి పెళ్లి అవ్వలేదు, సింగిల్ చింతకాయ లాగానే ఉంటాడు. ఒక రోజు వాళ్ళ బాస్ పిలిచి అతన్ని ప్రమోట్ చేస్తాడు. ఎందుకంటే అతని కారణంగా వాళ్ళ కంపెనీ చాలా డెవలప్ అవుతుంది. అందుకే అతనికి ప్రమోషన్ ఇచ్చి సేల్స్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తాడు. అది వినగానే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే అతని ఫ్రెండ్ సురేష్ దగ్గరికి వెళ్లి, అరే మామ, ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా, పదరా పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దామంటే, లేదురా మామ, ఈ రోజు కుదరదు, నాకు చాలా పని ఉంది. ఎందుకంటే మన షాప్ లో పనిచేసే ఆ రతన్ గాడు ఇక్కడ ఏదో దయ్యాన్ని చూశాడంట, అందుకే పని మానేసి వెళ్ళిపోయాడు. సో పని మొత్తం నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు నేను రానని చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా, అరే బాబు, నాకు ప్రమోషన్ వచ్చిందిరా, ఇప్పుడైనా వస్తావా అంటే, అరే ఈ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదరా, సరే వస్తున్నా ఉండు అని చెప్పి లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అతను కొత్తగా వచ్చిన విగ్రహాల్ని చూడ్డానికి లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి చాలా డిఫరెంట్ గా ఉండే ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇదేంటబ్బా ఇలా ఉందని లైట్ పెట్టి ఫ్రీజ్ అయిపోయి అలాగే చూస్తుంటాడు. సురేష్ ఫాస్ట్ గా వచ్చి, ఏం చేస్తున్నావురా ఇక్కడ, ఇది కొత్తగా వచ్చిన ఒక విగ్రహం మాత్రమే, అలా చూస్తున్నావేంటంటే, లేదురా ఇది కొంచెం విచిత్రంగా ఉంది, మన ఇండియాలో ఇలాంటి విగ్రహాన్ని నేనెక్కడా చూడలేదు, చూస్తుంటే సరస్వతి దేవిలాగే ఉంది, కానీ లేదు, ఎందుకంటే చేతిలో వీణ ఉంది, అలాగే మనిషి పుర్రె కూడా ఉంది, ఇలాంటి విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు అంటే, అవునరా నేను కూడా చూడలేదు, బహుశా ఇది టిబేటియన్ విగ్రహం అనుకుంటా, నాకు ఒక పూజారి ఇచ్చాడని చెప్తాడు. యాక్చువల్ గా వాళ్ళ ఊరిలో నారాయణ చక్రవర్తి అనే ఒక ఫేమస్ పర్సన్ ఉండేవాడు. బట్ అతను చనిపోయిన తర్వాత నారాయణ కూతురు అలాగే వాళ్ళ అల్లుడు ఈ ఇంటిని అమ్మేసి వెళ్దాం అనుకుంటారు. అక్కడే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక విగ్రహాన్ని వాళ్ళ పూజారికి ఇచ్చేసి ఎవరికైనా ఇచ్చేయమని చెప్తారు. పూజారి ఆ విగ్రహాన్ని సురేష్ కి ఇద్దామనుకుంటాడు. కానీ సురేష్ దగ్గర మనీ లేవని చెప్తే, ఏం పర్లేదు బాబు, ఫ్రీగా తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. నిజం తెలుసుకున్న అతిన్, రే మామ, ఈ విగ్రహం ఎంత ప్రైజ్ ఉంటుంది అంటే, ఏమోరా నాకు తెలియదు, కానీ ఈ విగ్రహం నీకు కావాలనిపిస్తే తీసుకో, మనీ తర్వాత పే చేయొచ్చు అంటే, అవునా తీసుకోవచ్చా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే సురేష్ మరొక విషయం చెప్తాడు, రే మామ, ఈ విగ్రహం ఇక్కడ ఉంటే నా హెల్త్ పాడైనట్టు అనిపించింది, సరే అది విగ్రహం వల్ల అయి ఉండదులే, నువ్వు తీసుకువెళ్ళమని చెప్పి ఇచ్చేస్తాడు. అతిన్ ఆ విగ్రహాన్ని తీసుకుని కార్ బ్యాక్ సీట్ లో పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పబ్ కి వెళ్లి చాలా డ్రింక్ చేస్తూ అతిన్ ఒక అమ్మాయితో డాన్స్ చేస్తాడు. అలా డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా పబ్ మొత్తం ఎంటీ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడే అతనికి ఒక డిఫరెంట్ సౌండ్ వినిపిస్తుంది. నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అని. సో ఆ సౌండ్ వినగానే అతను చాలా భయపడిపోతూ కార్లో ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు కార్ బ్యాక్ సీట్ లో వాళ్ళ అమ్మ కనిపించినట్టు అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ విగ్రహం మాత్రమే ఉంటుంది. సో నేను బాగా తాగేశాను కదా, అందుకే అమ్మ కనిపించినట్టు అనిపించిందేమో అని వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని చాలా ఏడుస్తాడు. నిజానికి వాళ్ళ అమ్మ చనిపోయి 5 years అవుతుంది. అందుకే అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అతను ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి ఒక ప్లేస్ లో పెట్టి మళ్ళీ ఫ్రీజ్ అయిపోయి అలాగే చూస్తుంటాడు. అప్పుడే అతని ఇంట్లో పనిచేసే పుష్పాని చూపిస్తారు. పుష్ప అతని వాళ్ళ అమ్మకి సేవ చేసేది. చాలా సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటూ అతనికి హెల్ప్ చేస్తూ సొంత కొడుకులాగా చూసుకుంటది. రోజు ఆఫీస్ నుంచి రాగానే అతనికి ఫుడ్ పెడుతూ చాలా హ్యాపీగా చూసుకుంటుంది. ఇప్పుడు అతను ఫ్రీజ్ అయిపోయి ఉండడం చూసి, ఏంటి నాన్న అలాగే చూస్తున్నావు, ఏమైంది అని అడిగితే, అదేం లేదమ్మా, నాకు చాలా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, వెళ్లి పడుకుంటా అని చెప్తే, లేదు నాన్న, నువ్వు అన్నం తినంది ఎప్పుడు పడుకోలేదు కదా, వెళ్లి ఫ్రెష్ అప్ అయిరా, అన్నం పెడతా అని చెప్పి ఆ విగ్రహాన్ని చూసి, ఏంటిది చాలా వింతగా ఉందని లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత అతనికి చాలా రుచికరమైన ఫుడ్ పెడుతుంది. పుష్ప చేతికి ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరాన్ని అతని వాళ్ళ అమ్మ చనిపోయే ముందు తనకి గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. అందుకే అతని పుష్పాని కూడా వాళ్ళ అమ్మలాగే ట్రీట్ చేస్తాడు. రోజు వాళ్ళ అమ్మతో గొడవ పడినట్టుగానే పుష్పతో కూడా గొడవ పడతాడు. అతను తినేసి హ్యాపీగా పడుకుంటాడు. మళ్ళీ కలలో ఆ దయ్యంలాగా ఉండే అమ్మాయి కనిపించి, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడుగుతుంది. సో మనుడు చాలా భయపడిపోయి కలలో నుంచి బయటకు వచ్చి వాటర్ తాగుదాం అనుకుంటాడు. బట్ అందులో నుంచి వాటర్ రాకుండా బ్లడ్ బయటకు వస్తుంది. దాంతో అతను చాలా భయపడిపోయి గ్లాస్ ని కింద పడేస్తాడు. అప్పుడే చనిపోయిన వాళ్ళ అమ్మ కనిపించి, రే నాన్న, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు అమ్మవారికి అన్నం పెట్టు,
మేమిద్దరం షేర్ చేసుకుని తింటామని చెప్పి వెళ్ళిపోతుంది. అతిన్ వాళ్ళ అమ్మ రావడం చూసి అతిన్ చాలా హ్యాపీగా ఉంటాడు. బట్ అప్పుడే నిద్రలో నుంచి లేస్తాడు. అయ్యో ఇందాక జరిగిందంతా కలనాన్ని ఫీల్ అవుతూ ఉంటే కింద మనోడు పడేసిన గ్లాస్ ఉంటుంది, అలాగే కాళ్ళ గుర్తులు కూడా ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ పుష్ప వచ్చి అతిన్ని నిద్ర లేపుతుంది. అతిన్ నైట్ వచ్చిన కల గురించి పుష్పతో చెప్తూ ఉంటే పుష్ప కింద పడేసిన గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతుంది. అదేంటి గ్లాస్ కింద పడిపోయి ఉంది, నైట్ జరిగింది మొత్తం కల కదా, మరి గ్లాస్ ఎలా కింద పడిందని ఆలోచిస్తాడు. ఆ తర్వాత వెళ్లి స్నానం చేస్తూ ఉంటే ఎవరో వెనకాల నుంచి వచ్చి తన వీపు రుద్దుతారు. అతిన్ చాలా భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఎవరు కనిపించరు. నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్నలకి పూలమాల వేస్తాడు. అక్కడే ఉన్న విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే పెట్టి ఆ విగ్రహానికి కూడా పూలు పెడతాడు. కానీ ఆ పూలన్నీ కింద పడిపోతాయి. నెక్స్ట్ అతిన్ దగ్గరికి వాళ్ళ అంకుల్ సుభాష్ కూడా వస్తాడు. సుభాష్ కూడా పెళ్లి చేసుకోడు, కొడుకైనా వారసుడైనా అన్ని అతినే. అందుకే అతిన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఎలాంటి కష్టం రాకుండా పెంచుకుంటాడు. అలా ఈ రోజు అతిన్ దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడతాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది నాన్న, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే సింగిల్ గా ఉంటావు, నీ ఏజ్ కూడా అయిపోతుంది, ఫాస్ట్ గా పెళ్లైనా చేసుకో, లేకపోతే ఏ అమ్మాయితోనైనా డేట్ చేయంటే అతన్ని ఏం పట్టించుకోకుండా సుభాష్ కి అతను తీసుకొచ్చిన విగ్రహాన్ని చూపిస్తాడు. ఆ విగ్రహాన్ని చూసి సుభాష్ చాలా ఆశ్చర్యపోతూ, రే నాన్న అసలు ఇది ఎవరి విగ్రహం రా, సరస్వతీదేవి మొహం ఉంది, చేతిలో వీణ ఉంది, అలాగే పుర్ర కూడా ఉంది, చూస్తుంటే తాంత్రిక దేవి అయి ఉంటుందేమో అని చెప్తాడు. అవునా అంకుల్, కానీ తంత్ర విద్యలు మంత్ర విద్యలన్నీ మన ఇండియాలోనే చేస్తారు కదా, కానీ ఇది టిబెటియన్ విగ్రహం, అక్కడి నుంచి తీసుకుని వచ్చారు, మరి అక్కడ కూడా చేస్తారా అని అడిగితే, అవును బాబు, మన ఇండియాలోనే కాకుండా టిబెట్ లో కూడా తంత్ర విద్యలు చేస్తారు. టిబెట్ లో వజ్రాయన బుద్ధిజం అనేది చాలా ఫేమస్. 14వ శతాబ్దంలో మన ఇండియాని పరిపాలించడానికి చాలా మంది వచ్చారు కదా, అప్పుడు చాలా మంది ఇండియాలో ఉన్న వాళ్ళు టిబెట్ కి వెళ్లి సెటిల్ అయిపోయారు. అలా వాళ్ళు వజ్రాయన బుద్ధిజంలో తంత్ర విద్యలు మంత్ర విద్యలు చేస్తారు. అలాగే నీకు దొరికిన ఈ విగ్రహం నీకు ఎక్కడ దొరికిందని అడిగితే, నాకు మా ఫ్రెండ్ గారు ఇచ్చాడని చెప్పి కింద పడిపోయిన పూలు తీసుకెళ్లి మళ్ళీ ఆ విగ్రహం దగ్గర పెట్టాలనుకుంటాడు. అది చూసి సుభాష్ అంకుల్ కి అతిన్ చేసేది కొంచెం వింతగా అనిపించి కోపం వస్తుంది. రే అతిన్, మీ జనరేషన్ వాళ్ళతో ఇదేరా ప్రాబ్లం, ప్రతి విగ్రహానికి డిఫరెంట్ గా పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మాత గురించి మనకు తెలియదు కాబట్టి నువ్వు ఇలాంటి పూజలు చేయకూడదు. నాకు తెలిసిన పూజారి ఉన్నాడు, ఆయనకి ఈ విగ్రహాన్ని చూపించి అప్పుడు పూజలు చేద్దాం, అప్పటి వరకు సైలెంట్ గా ఉండు, ఎలాంటి పూజలు చేయకని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అతను ఆఫీస్ కి వెళ్ళగానే ఒక అమ్మాయి వచ్చి ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తుంది. ఆ అమ్మాయిని చూడగానే అతను చాలా సిగ్గుపడతాడు. ఆ తర్వాత వాష్రూమ్ కి వెళ్లి మొహం కడుక్కుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చినట్టు అనిపించి, ఓ అమ్మాయి, ఎవరు నువ్వు, ఇది అమ్మాయిల వాష్రూమ్ కాదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు, కానీ కాళ్ళ గుర్తులు మాత్రం కనిపిస్తాయి. వాడిని చూసి అతను చాలా భయపడిపోతాడు. సో ఈ రోజు నుంచి అతనికి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ లంచ్ చేయడానికి వెళ్లి తింటుంటే వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తొస్తుంది. అదే నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టరా అని అడిగిద్ది కదా, అదే గుర్తొచ్చి చాలా బాధపడతాడు. వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ కోసం, అదే దేవుడి కోసం కొన్ని యాపిల్ ముక్కలు కట్ చేసి పెడతాడు. అలాగే రూమ్ లోకి వచ్చే ముందే చెప్పులు డోర్ దగ్గరే వదిలేసి వస్తాడు. అంటే సేమ్ దేవుడిలాగే పూజ చేస్తూ ట్రీట్ చేస్తూ ఉంటాడు. అదే రోజు నైట్ అతని దగ్గరికి ఆ దేవత వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఆకలి తీర్చేది ఎవరని అడిగితే అతని వెళ్లి క్షమించమని అడుగుతాడు. దాంతో తను అతని మీద చేయి వేసి క్షమిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే అతని పెట్టిన యాపిల్ ముక్కలు అలాగే ఉంటాయి. సో నైట్ వచ్చింది డ్రీమ్ అనుకుని టిఫిన్ తినకుండానే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ కోసం యాపిల్ ముక్కలు అలాగే ఆరెంజ్ ముక్కలు పెడతాడు. ఈసారి కూడా దేవి తినదు. నెక్స్ట్ డే మళ్ళీ పెడతాడు, ఈసారి కూడా తినదు. సో అలా 2 రోజులు తినే వరకు లీవ్ పెడతాడు. అయినా తినకపోయేసరికి అతనికి చాలా బాధేస్తుంది. ఇదంతా చూస్తున్న పుష్పకి అతను మారిపోతున్నాడని అర్థమవుతుంది. అదే రోజు నైట్ అతను చాలా సౌండ్ చేస్తూ గంట కొడుతూ మాతకి పూజ చేస్తాడు. అలా గంట సౌండ్ వినిపించడంతో పుష్ప వచ్చి చూసి చాలా షాక్ అవుతుంది. పుష్ప వెనకాలే ఒక దయ్యాన్ని చూపిస్తారు. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ డే అతను పూజారిలాగా రెడీ అయిపోయి అక్కడ ఉన్న విగ్రహానికి చాలా ప్రేమగా పూజ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న పుష్ప సుభాష్ అంకుల్ ని పిలిపించి జరిగిందంతా చెప్పి అతని దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ అతని విగ్రహానికి ఒక చిన్న గుడి పెట్టి సీరియస్ గా పూజ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న సుభాష్ అంకుల్ అలాగే అక్కడ ఉన్న పూజారి కూడా చాలా షాక్ అవుతూ, చూడు బాబు, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, చాలా మంచివాడివి, కానీ ఇలా చేయడం చాలా తప్పు, నాకు కూడా ఇక్కడున్న మాత గురించి తెలియదు, ఇలా పూజ చేయడం చాలా తప్పు, ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. అయినా కూడా అతని వినడు. చూడండి అంకుల్, ఇక్కడ ఉంది దేవత కాదు మా అమ్మ. సో ఒక అమ్మ కొడుక్కి ఎప్పుడైనా ప్రమాదం కలిగిస్తుందా చెప్పండి, అందుకే మీరు కూడా వచ్చి దండం పెట్టుకోమని అడిగితే పూజారి మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అతనికి చాలా కోపం వచ్చేసి పూజారిని తిడుతూ, చూడండి, మీరు మొక్కాలనుకుంటే మొక్కండి, అంతేకాని మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి, ఇది అమ్మ కొడుకుల సమస్య, మీరు అడ్డు రాకండి అని చెప్పి వాళ్ళకి సీరియస్ గా చెప్పేస్తాడు. నెక్స్ట్ డే అతను ఆఫీస్ కి వెళ్తాడు. ఈసారి ఆఫీస్ లో అతనికి ఒక అవార్డు ఇవ్వడానికి పిలుస్తారు. కానీ అతను ఏదో ఆలోచిస్తూ పిలిచినా కూడా పట్టించుకోడు. కాసేపయ్యాక కాన్షియస్ లోకి వచ్చి
వచ్చి వెళ్లి అవార్డు తీసుకుంటాడు. అతను అలా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం చూసి అతనికి హెల్త్ బాగోలేదనుకుంటారు. అదే రోజు నైట్ పుష్ప సుభాష్ అంకుల్ కి కాల్ చేసి, చూడు బాబు, అతను చాలా చేంజ్ అవుతున్నాడు, మీరే ఏదో ఒకటి చేయండి, ఇలాగే ఉంటే నాకు చాలా ఏడుపు వస్తుంది, వాడు నా మాట అస్సలు వినట్లేదు, నేను ఆ విగ్రహాన్ని బయటపడేయాలా అని అడిగితే, వద్దు పుష్ప, బయట పడేయకు, ఇంట్లోనే ఉండనివ్వు, బయట పడేస్తే మళ్ళీ అతను ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో ఎవరికి తెలియదు కదా, అందుకే వద్దని చెప్తాడు. అప్పుడే మనకి పుష్ప వెనకాల కొన్ని దయాల్ని చూపిస్తారు. అవి పుష్ప వెనకాల తిరుగుతూ పుష్పాని గమనిస్తూ ఉంటాయి. ఇటువైపు పార్టీలో అతను ఏమీ తినకపోవడం వల్ల అతనికి బిర్యానీని బాక్స్ లో పెట్టి ఇంటికి తీసుకెళ్లి తినమని చెప్పి ఇస్తారు. సరే అని చెప్పి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక లేడీ కార్ కి అడ్డుగా వస్తుంది. తన పేరు దామిరి. తనకి ఆకలిగా ఉంది అని కార్ ఆపుతుంది. సో అతనికి కొంచెం విచిత్రంగా అనిపించి అతను తీసుకొచ్చిన బిర్యానీ తనకి ఇస్తాడు. తను తినేసి తన గురించి చెప్తూ, మా ఆయన చనిపోయాడు, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బయటికి పంపించేశారు, నాకు ఉండడానికి ప్లేస్ లేదు, ప్లీజ్ నన్ను మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటారా అని అతని కాళ్ళు పట్టుకుని అడిగితే, సరే కార్ ఎక్కువ అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయిని చూసి పుష్పకి చాలా కోపం వచ్చి, రే బుద్ధుందారా నీకు, వయసులో ఉన్న అమ్మాయిని ఇంటికి తీసుకొస్తావా అంటే, అలా కాదు పుష్ప, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడంట, కొన్ని రోజులు మన దగ్గరే ఉంటుందని చెప్పి తనకి రూమ్ ఇవ్వమంటాడు. కానీ పుష్ప ఆ అమ్మాయికి రూమ్ ఇవ్వకుండా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తుంది. అలాగే తన ఐడి కార్డ్ రేపు చూపించమని చెప్పి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ అతను మళ్ళీ మాతకి పూజ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత కరెంటు పోతుంది. పుష్పకి ఏదో సౌండ్ వినిపించడంతో క్యాండిల్ పట్టుకుని చూస్తుంది. సడన్ గా తన ముందు ఒక దయ్యం ప్రత్యక్షమై క్యాండిల్ ఆర్పేస్తుంది. నెక్స్ట్ డే పుష్ప కనిపించకుండా పోతుంది. సో పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అతన్ని అడిగితే ఏమీ చెప్పడు. మళ్ళీ అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. వాళ్ళ అంకుల్ అంటాడు, సార్ అతని వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేకపోతే పుష్ప వచ్చి హెల్ప్ చేసింది, గత 15 సంవత్సరాల నుంచి తను ఇక్కడే పనిచేసింది, సో తను సడన్ గా వెళ్ళిపోయి ఆవిడ కాదని చెప్తాడు. అవునా, నిన్న నైట్ వరకు ఇక్కడే ఉందన్నారు కదా, మరి సడన్ గా ఇక్కడికి వెళ్ళిపోయినట్టు, సరే పదండి ఇల్లు చూద్దామని వెళ్తే ఆ అమ్మాయి కనిపిస్తుంది. అతను తన గురించి కూడా ఏమీ చెప్పడు, సైలెంట్ గానే ఉంటాడు. నెక్స్ట్ ఆ విగ్రహం ఉన్న రూమ్ లోకి వెళ్దాం అనుకుంటారు. కానీ అతను వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడు. సో నెక్స్ట్ పుష్ప చెప్పులు కనిపిస్తాయి. తన చెప్పులు బయట ఉంటాయి, లోపల ఉంటాయి, కానీ పుష్ప మాత్రం ఉండదు. సో తను చెప్పులు లేకుండా అయితే బయటికి వెళ్ళదు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని ఆలోచిస్తారు. సరే లేండి, తను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుంది, మీరేం కంగారు పడకండి, కొన్ని రోజులు రాకపోతే మేమే వెతికి పెడతామని చెప్పి వెళ్ళిపోతారు. అదే రోజు నైట్ అతను పడుకోవడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే దామిరి వచ్చి, బాబుగారు తినకుండానే పడుకుంటారా అంటే, వద్దు నాకు ఆకలేస్తలేదు, ఫుడ్ వద్దు అని చెప్తూ ఉంటే మళ్ళీ తన కళ్ళల్లోకి చూసి సరే పెట్టమని అడుగుతాడు. తను కూడా తీసుకొచ్చి పెట్టి తినమని చెప్తుంది. అతను కూడా తినడానికి రెడీగా ఉంటాడు. మళ్ళీ తను ఆపేసి, అమ్మవారికి పెట్టకుండానే తింటావా అంటే, అయ్యో అవును కదా, సారీ అమ్మ, తప్పైపోయింది అని తన చెంపని తనే గట్టిగా కొట్టుకుంటాడు. బాబు మీరేం బాధపడకండి, వెళ్ళి స్నానం చేసి రండి, ఈ లోపు నేను అమ్మవారికి ఇష్టమైనవన్నీ వండి పెడతానని చెప్పి చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకా రకరకాల నాన్ వెజ్ కర్రీస్ అన్ని వండుకొని తీసుకొస్తుంది. అతను పూజ చేసి తను వండిన కర్రీస్ అన్ని మాతకి పెట్టి ఆ తర్వాత అతను కూడా తిందామనుకుంటాడు. కానీ దామిరి వండిన కర్రీ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కనీసం తినడానికి కూడా పనికిరాదు అలా ఉంటుంది. దాంతో అతనికి వామిట్ వచ్చి తినకుండానే వెళ్లి పడుకుంటాడు. అదే రోజు నైట్ విగ్రహం ఉన్న రూమ్ లో నుంచి ఏదో డిఫరెంట్ గా సౌండ్ రావడంతో వెళ్లి చూస్తాడు. ఇప్పుడు నిజంగానే మాత అతను పెట్టిన ఫుడ్ మొత్తం తినేస్తుంది. అది చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే దామిరిని పిలిచి, చూడు దామిరి, నేను పెట్టిన ఫుడ్ మా అమ్మ తినేసిందని చెప్పి దేవతకి మొక్కుతాడు. దామిరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అతనికి బొట్టు పెట్టి వింతగా చూస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అతను చాలా హ్యాపీగా ఉంటాడు. దామిరి మళ్ళీ ఏదో వింత ఐటమ్ రెడీ చేసి పెడుతుంది. ఈసారి కూడా అతనికి వామిట్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ మొత్తం మింగేసి ఆఫీస్ కి వెళ్తాడు. మళ్ళీ వచ్చి రోజులాగానే పూజ చేస్తాడు. ఆ తర్వాత శ్మశానానికి వెళ్లి శవాలు కాలిపోతుంటే దగ్గరికి వెళ్లి చూస్తాడు. నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ అతని దగ్గరికి వచ్చి, సార్ పుష్ప ఆంటీ గురించి మొత్తం వెతికాం, మెంటల్ హాస్పిటల్స్ లో, నర్సింగ్ హోమ్స్ లో అన్నిట్లో చూసాం, కానీ తను ఎక్కడా కనిపించలేదు, ఇప్పుడు ఏం చేయమంటారని అడిగితే, సరే సార్ కేసు క్లోజ్ చేయండి అని చెప్పి పూజ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఈసారి పూజలో డోస్ పెంచుతాడు. ఆ తర్వాత మళ్ళీ శ్మశానానికి వెళ్లి అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు. అదే రోజు నైట్ సుభాష్ అంకుల్ అతని దగ్గరికి వచ్చి చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే అతను చెడ్డీ వేసుకుని డాన్స్ ఆడుతూ ఉంటాడు. అంకుల్ ఫాస్ట్ గా వచ్చి, రే ఏం చేస్తున్నావురా అంటే, అంకుల్ చూడండి అంకుల్, అమ్మవారు నేను పెట్టిన భోజనం తిన్నారు, 2 వారాలు కష్టపడితే ఇప్పుడు తిన్నారు, ఇదంతా దామిరి వల్లే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇప్పుడు పిలవండి అంకుల్ పూజారిని అని వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంకుల్ దగ్గరికి దామిరి వచ్చి వింతగా చూస్తుంది. తను చాలా భయంకరంగా కనిపించడంతో అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సురేష్ దగ్గరికి వెళ్లి అతని గురించి మొత్తం చెప్పి, ఆ విగ్రహం నీకు ఎవరిచ్చారు, ఎక్కడ దొరికింది అని అడిగితే అతను ఒక పూజారి పేరు చెప్తాడు. అలాగే సురేష్ కి ఇప్పుడు అంతా అర్థమవుతుంది. ఆ రోజు అతను చెప్పింది నిజమే అని. అదే వాడికి ఒక దెయ్యం లాంటి ఆకారం కనిపించిందని చెప్పి వెళ్ళిపోతాడు కదా, వాడు ఇంకా రాడు. అదే విషయం వాళ్ళ అంకుల్ తో కూడా చెప్తాడు. మరొక వైపు అతను ఆఫీస్ కి వెళ్లి
తినడానికి కూర్చుంటాడు. అతను తన ఫ్రెండ్స్ తో మాట్లాడకుండా సైలెంట్ గా బాక్స్ ని ఓపెన్ చేసి దామిరి వండిన కర్రీని తిందామనుకుంటాడు. కానీ చాలా బ్యాడ్ స్మెల్ రావడంతో వామిట్ చేసుకుంటాడు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ బ్యాడ్ స్మెల్ వచ్చి అతన్ని వింతగా చూసి మేనేజర్ కి కంప్లైంట్ చేస్తారు. వెంటనే మేనేజర్ అతనికి కొన్ని రోజులు లీవ్ ఇచ్చి హాస్పిటల్లో చూపించుకోమని చెప్తాడు. కానీ అతను లీవ్ తీసుకోకుండా సార్ నేను బాగానే ఉన్నానని చెప్పినా కూడా మేనేజర్ వినిపించుకోడు, పంపించేస్తాడు. అతను నేరుగా శ్మశానం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి ఫుడ్ తింటూ కనిపిస్తాడు. సో మనోడికి కూడా చాలా ఆకలేసి ఒక స్టాల్ దగ్గరికి వెళ్లి తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా అని అడిగితే షాప్ అతను ఒక చపాతీ తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలాయన వచ్చి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, ఏమైనా ఇస్తావా అని అడిగితే అతను ఆ చపాతీలో సగం ఆ ముసలాయనకి ఇస్తాడు. ఆ ముసలాయన చాలాసేపు మాట్లాడి ఒక లాకెట్ ఇచ్చి నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా దీన్ని తీయొద్దు, ఈ లాకెట్ నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా హెల్ప్ చేస్తుంది, నువ్వు ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నావు, ఈ లాకెట్ వేసుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది, నీ లైఫ్ నార్మల్ అయిపోయిన తర్వాత ఈ లాకెట్ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది, అలాగే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో మంత్రాల కన్నా తంత్రాల కన్నా శక్తివంతమైనది ప్రేమ ఒక్కటే, సో ఎవరు ఎన్ని మంత్రాలు చేసినా తంత్రాలు చేసినా నువ్వు ప్రేమించిన వారిని వదులుకోవద్దని చెప్పేసి సడన్ గా మాయమైపోతాడు. ఆ ముసలైన సడన్ గా వెళ్లిపోవడంతో అతను చాలా షాక్ అవుతాడు. కానీ అతను ఇచ్చిన లాకెట్ ని మెడలో వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ లాకెట్ వేసుకోగానే అతను నార్మల్ అయిపోతాడు. అంటే సేమ్ ముందు ఎలా ఉండేవాడో సేమ్ అలాగే ఉంటాడు. హ్యాపీగా ఆఫీస్ కి వెళ్లి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటుంది. వెంటనే దామిరి దగ్గరికి వెళ్లి ఏమైంది, ఈ రోజు పని చేయలేదా అని అడిగితే లేదు బాబు నాకు ఒంట్లో బాగోలేదు, రేపు చేసేస్తా అని చెప్తుంది. ఆ తర్వాత కిందికి వచ్చి ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి సార్ మా ఆంటీ పుష్పాని వెతికారా, ఏమైందని అడిగితే ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మీరే చెప్పారు కదా ఆ రోజు కేసు క్లోజ్ చేయమని, మళ్ళీ అలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగితే అవునా నేను క్లోజ్ చేయమన్నానా, సరేలే అని చెప్పేసి కాల్ కట్ చేసి పడుకుంటాడు. అప్పుడే 2 దయ్యాలు వచ్చి అతన్ని భయపెడదాం అనుకుంటాయి. కానీ మళ్ళీ ఆ లాకెట్ ని చూసి వెళ్లిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఆ చెత్తని చూసి అతనికి కోపం వచ్చి దామిరి రూమ్ లోకి వెళ్లి చూస్తే తను కనిపించదు. వెంటనే పైకి వెళ్లి చూస్తే అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే కోడిని పిల్లిని బలిచ్చి ఏదో వింతగా రాసి ఉంటుంది. అది చూసి అతను చాలా భయపడిపోయి తన్ని వెతుక్కుంటూ కిందికి వస్తాడు. తను ఒక ప్లేస్ లో నిల్చుని అతన్ని చూస్తూ ఉంటుంది. ఓ అమ్మాయి ఏమైంది, పైన ఏం చేసావని అడిగితే తను ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వదు. మీరేం బాధపడకండి బాబు, నేను మొత్తం క్లీన్ చేస్తానులే, అయినా నిన్న నైట్ మాత నేను పెట్టిన ఫుడ్ తినలేదు, నాకు చాలా బాధగా ఉంది, అందుకే ఈ రోజు నైట్ స్పెషల్ డిష్ చేయబోతున్నాను, మీరేం బాధపడకండి, ఈ రోజు ఖచ్చితంగా తింటుందిలే, ఈ ఒక్కరోజు ఆఫీస్ నుంచి లేట్ గా రాండి అని చెప్తుంది. మరొకవైపు సుభాష్ అంకుల్ ఆ పూజారిని కలిసి అసలు ఈ విగ్రహం కథ ఏంటో చెప్పమని అడుగుతాడు. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. షిగాస్తేని రూల్ చేస్తున్న జెమ్యాంగ్ అనే రూలర్ ని చూపిస్తారు. అతనికి టిబెట్ ని రూల్ చేస్తున్న టెన్జిన్ అంటే చాలా కోపం. ఎలాగైనా టెన్జిన్ ని చంపాలనుకుంటాడు, కానీ చంపలేకపోతాడు. అందుకే టెన్జిన్ కి ఎంతో ఇష్టమైన తన కూతురికి విషం ఇచ్చి చంపాలనుకుంటాడు. టెన్జిన్ దగ్గరే జెమ్యాంగ్ మనిషి ఒకడు ఉంటాడు. వాడే ఆ అమ్మాయికి విషం ఇచ్చి చంపాలనుకుంటాడు. కానీ తను చనిపోకుండా చాలా సార్లు బ్రతికేస్తుంది. ఎందుకంటే టెన్జిన్ దగ్గర టాక్సికాలజిస్ట్ ఉంటాడు. అతను ఆ అమ్మాయిని ఈజీగా కాపాడేస్తాడు. అందుకే ఈసారి జెమ్యాంగ్ నేరుగా వెళ్లి యుద్ధం చేయాలనుకుంటాడు. కానీ ఆలోపే అతని కుటుంబం మొత్తం రక్తం కక్కుకొని చనిపోతారు. అలా వాళ్ళు చనిపోవడానికి కారణం కూడా ఆ టాక్సికాలజిస్టే. అతను మాతకి పూజ చేసి ఇదంతా చేస్తాడు. సేమ్ అదే విగ్రహం మన హీరో దగ్గర చూసాం. ఇప్పుడు ఆ టాక్సికాలజిస్ట్ గురించి మాట్లాడుకుంటే అతనికి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. వాళ్ళు కోల్కతాకి వచ్చి చాలా సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. ఒక రోజు అతను వాళ్ళ అన్నని వదిలేసి టిబెట్ కి వెళ్లి 10 సంవత్సరాలు చాలా కష్టపడి వజ్రాయనం లాంటి తాంత్రిక విద్యలు నేర్చుకుంటాడు. అందుకే వాడు అతనికి ఉన్న పవర్ తో జమ్యాంగ్ ని చంపేస్తాడు. అలాగే ఒక రోజు టిబెటియన్ వ్యక్తిని పిలిపించి మాతని తయారు చేపిస్తాడు. అందుకే ఆ విగ్రహం టిబెటియన్ విగ్రహం లాగా ఉంటుంది. కానీ నిజానికి ఆ మాత మన ఇండియన్ మాతనే, చాలా పవర్ఫుల్. ఒకరోజు ఆ విగ్రహాన్ని ఎవరికి తెలియకుండా కోల్కతాకి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ విగ్రహాన్ని మంచిగా యూజ్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఎలాంటి నష్టం జరగదు. కానీ పొరపాటున ఏదైనా తప్పు చేస్తే పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయి. అలా ఆ విగ్రహాన్ని ఆ ఫ్యామిలీ వాళ్ళు 600 సంవత్సరాలుగా కాపాడుకుంటారు. అలాగే మాత బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయారో వాళ్ళ కూతురు ఇండియాని వదిలేసి అమెరికాకి వెళ్లిపోతున్నప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఎప్పటి నుంచో పూజలు చేస్తున్న ఆ పూజారికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్లే ముందు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని ఎవరికో ఒకరికి ఇవ్వాలి, లేదంటే ఇంట్లోనే ఉంటే చాలా ప్రమాదం. అందుకే ఆ పూజారి తీసుకెళ్లి సురేష్ కి ఇచ్చేస్తాడు. ఇదంతా వింటున్న అంకుల్ మరి ఇప్పుడు సొల్యూషన్ లేదా అని పూజారిని అడిగితే ఏమో సార్, నేను ఒక నార్మల్ పూజారిని మాత్రమే, ఎవరైనా మహానుభావులు హెల్ప్ చేస్తే తప్ప అతన్ని ఎవరు కాపాడలేరని చెప్తాడు. నిజానికి ఆ మహానుభావుడు ఎప్పుడో వచ్చి ఒక లాకెట్ ఇస్తాడు కదా, సో అది మామూలు లాకెట్ కాదు, చాలా పవర్ఫుల్. అందుకే ఆ లాకెట్ ఉన్నప్పుడు మనడు చాలా చురుగ్గా పనిచేశాడు. అలాగే ఆత్మలు దయ్యాలు కూడా దగ్గరికి రాలేకపోయాయి. ఇక ఇప్పుడు అతను మళ్ళీ ఆఫీస్ కి వెళ్తాడు. అతను ఇంత త్వరగా ఆఫీస్ కి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. అలాగే అతను తన ఫ్రెండ్స్ తో ఫ్రీగా మాట్లాడతాడు. ఆ తర్వాత నైట్ ఇంటికి వచ్చే టైంలో అతని కారు పాడైపోతుంది. ఇదంతా కూడా అతని మంచి కోసమే జరుగుతుంది.
కానీ అతను ఏం చేస్తాడో తెలుసా, అతని కార్ని అక్కడే పెట్టేసి ఒక క్యాబ్ మాట్లాడుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర వాళ్ళ అంకుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు అతని కోసం. అతను అంకుల్ దగ్గరికి వెళ్లి జరిగిన వాటన్నిటికీ సారీ చెప్తాడు. అప్పుడు అంకుల్ విగ్రహం గురించి మాట్లాడుతూ, చూడు నాన్న, నువ్వు తీసుకొచ్చిన విగ్రహం మాతంగి మాతది. ఈ మాత సరస్వతి మాతకి తాంత్రిక రూపం. నువ్వు మాతకి రకరకాల పూజలు చేసి తప్పు చేశావు, అలాగే ఒక చెడ్డీ వేసుకుని అలా చేశావు. అందుకే మాతకి చాలా కోపం వచ్చింది నీ మీద. నీకు మైండ్ దొబ్బడానికి కారణం కూడా మాతనే. నువ్వు అలా తయారవడానికి కారణం కూడా మాతానే. నిన్ను చంపడానికి మాత దామిరిని పంపించింది. తను నిజానికి ఒక మనిషి కాదు, ఒక పిశాచిని. నిన్ను చంపకుండా వదిలిపెట్టదు. తను నీకు రకరకాల వంటలు చేసి పెట్టి నిన్ను చంపాలనుకుంది. ఇప్పుడు కూడా నిన్ను చంపకుండా వదిలిపెట్టదు. సో మనమే ఏదో ఒక పరిష్కారం చూడాలని చెప్తాడు. సరే అంకుల్, ఇప్పుడు బయటికి వెళ్లి రేపు విగ్రహాన్ని పడేద్దామని చెప్తే, లేదు బాబు, అలా చేసినా కూడా లాభం లేదు. ఆ పిశాచి నిన్ను వదిలిపెట్టదు. ఈ రోజే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇంట్లో దామిరి పిశాచిలాగా మారిపోయి తన కాళ్ళకి మంట పెట్టుకుని ఆ మంటలో పుష్ప చేతిని ఉడకపెడుతుంది. అది పుష్ప చేతు అని ఎలా కన్ఫర్మ్ చేశామంటే, తన చేతికి ఒక ఉంగరం ఉంటుంది చూసారా, ఆ ఉంగరం అతని వాళ్ళ అమ్మది. సో ఆ చేయి కూడా పుష్పదే. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తనే పుష్పాన్ని చంపిందని. ఆ తర్వాత దామిరి అంకుల్ని కొట్టి కింద పడేస్తుంది. అతని మీద కూడా అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది, కానీ అతని మెడలో లాకెట్ ఉంటుంది కదా, కాబట్టి ఏమీ చేయలేకపోతుంది. బట్ ఆ లాకెట్ తీయమని చాలాసార్లు చెప్పి చూస్తుంది. తన మాటలు వినేసి మనడు జరిగినవన్నీ మర్చిపోయి లాకెట్ తీసి పక్కన పడేస్తాడు. ఇక ఛాన్స్ దొరికింది కదా అని దామిరి అతనిపై అటాక్ చేస్తుంది. అప్పుడే ఆ ముసలోడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మంత్రాల కన్నా తంత్రాల కన్నా ప్రేమ గొప్పది అని చెప్పాడు కదా, అందుకే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుని ఆ లాకెట్ తీసుకుని ఆ దామిరి తలపై పెట్టగానే తను గాల్లో కలిసిపోతుంది. సో అంతా నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ అంకుల్ని కాపాడి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్లి ఒక నదిలో పడేస్తాడు. అలాగే అతని ఆఫీస్ మేట్స్ తో కలిసి చాలా హ్యాపీగా ఉంటాడు. ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయి అతన్ని డేట్ కి పిలుస్తుంది. సో అంతా నార్మల్ గా ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇద్దరు వ్యక్తులు మందు తాగుతూ ఉంటారు ఆ నది దగ్గర. అందులో ఒకడు సుస్సు చేయడానికి నది దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వాడికి వెనకాల నుండి ఆకలి దెయ్యం వచ్చి, నాకు ఆకలిగా ఉంది, ఫుడ్ పెట్టమని అడిగితే అతను చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. ఇక్కడితో ఈ సిరీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సిరీస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.